హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ్ క్రియేటర్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ షార్ట్ వీడియోస్కి ఇక్కడ నుంచి అయితే యూస్ అయితే అసలు రావండి. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా మీరు యూట్యూబ్లో ఎంత మంచి కంటెంట్ అనేది మీరు షార్ట్ కంటెంట్ అనేది అప్లోడ్ చేసినా కూడా మీ షార్ట్ వీడియోస్కి అయితే యూస్ అయితే అసలు రావండి. అసలు ఎందుకు రావు, అసలు మన షార్ట్ వీడియోస్కి యూస్ అనేది ఎందుకు రావు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకే పని అండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు మీ షార్ట్ వీడియోస్కి అసలు యూస్ అనేది ఎందుకు రావు, అసలు మీరు షార్ట్ వీడియోస్ అనేది మీరు చేయాలా వద్దా అనేది మీకే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసినండి. ఓకేనా, నేను ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన కదా. ఓపెన్ చేసి నేను ఇక్కడ మనకి రెబల్ మూవీ ఉంది. ఇక్కడ నేను ఈ మూవీ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు మూవీ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రన్ అవుతుంటుంది. అంటే ఇక్కడ ముందుకు అయితే వెళ్తుంటుంది, మూవ్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు మూవీ అనేది ప్లే అయింది కాబట్టి ఈ మూవీలో మనకి ఏమైనా సాంగ్ కావచ్చు లేదా సీన్స్ కావచ్చు, అంటే మనకు నచ్చని చోట ఇలా మనం స్కిప్ చేస్తాం అన్నమాట. అంటే లాస్ట్లో కావాలంటే లాస్ట్లో, మళ్ళీ ఇక్కడ మనకి మిడిల్ అంటే మిడిల్ లేదా ఎండ్ అంటే ఎండ్, ఇలా మనం మూవీ అనేది స్కిప్ చేసుకుంటూ చూస్తాం కదా. కాబట్టి ఏంటంటే సేమ్ ఆప్షన్ అనమాట. ఇదే ఆప్షన్ మనకి ఇప్పుడు షార్ట్లో కూడా వచ్చిందనమాట. ఈ ఆప్షన్ అనేది మనకి ఇంత ముందు లాంగ్ వీడియోస్కి మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు షార్ట్లో కూడా మనకు వచ్చిందనమాట. ఇలా వస్తే మనకు చాలా అంటే చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరైతే షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నారో వారికి మాత్రం యూస్ అయితే అస్సలు రావండి. అవునా కదా, ఎందుకంటే అసలు మనం చేసే షార్ట్ వీడియో అనేది మినిమం 50 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ ఉంటుంది షార్ట్ వీడియో. అలాంటిది ఈ షార్ట్లో కూడా మనకి ఇలా స్కిప్ చేసే ఆప్షన్ అంటే నార్మల్ అంటే ఏం చెప్పండి, అసలు మామూలు అది. అసలు ఈ ఆప్షన్ అనేది అసలు యూట్యూబ్ అనేది ఎందుకు తీసుకొచ్చిందో ఏం కథ నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే చూడండి, మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ రెడ్ కలర్లో ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇలా స్కిప్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ని కూడా ఇలా మీరు స్టార్టింగ్ అంటే స్టార్టింగ్, మళ్ళీ ఇలా ఎండ్ అంటే ఎండ్, ఈ విధంగా మీరు అయితే చేసుకోవచ్చు అన్నమాట ఇలా. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరైతే షార్ట్ వీడియోస్ అది చేస్తున్నారో వారికి మాత్రం ఇది బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈరోజు వీడియోలో మన టాపిక్ ఇంతే అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.